చౌటుప్పల పట్టణ కేంద్రంలో నేషనల్ హైవే డిపార్ట్మెంట్ నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణంలో కొన్ని చేంజెస్ ఈ పట్టణ ప్రజల వాళ్లకు ఇబ్బంది జరుగుతున్న కొన్ని చేంజెస్ చేసేందుకు ఈ విషయాన్ని గతంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు పట్టణ వాస్తవ్యులు కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలోనే మేము మునుగోడు క్యాంప్ ఆఫీసులో ఇంజనీర్లతోటి కాంట్రాక్టర్కి సంబంధించిన మనుషులతోటి మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఒక విషయం ఏంటంటే, ఒకవేళ ఇక్కడ బస్టాండ్ ఎదురుగా ఆర్టీసీ బస్సులు కానీ లారీలు కానీ అటుపక్క పోయే విధంగా నారాయణపూర్ రోడ్డుకు ఏ విధంగా తంగడపల్లి రోడ్డుకు చేసామో ఆ విధంగా చేయాలంటే ఈ ఫ్లైఓవర్ లెంత్ పెరిగి దర్గా క్రాస్ అయితే ఆ లెంత్ అక్కడ మనం దర్గా పక్కన మనము సర్వీస్ రోడ్ చేసేందుకు అవకాశం ఉండదు, దర్గా తీసేయాల్సి వస్తుంది. అది సున్నితమైన అంశం, మైనారిటీకి సంబంధించిన ఇష్యూ. ఇప్పుడు స్థానికుల నాయకులు అందరూ కూడా ప్రజలకు ఇబ్బంది కలుగుద్దని చెప్పి నా దృష్టికి తీసుకొస్తుంది. నేషనల్ హైవే డిపార్ట్మెంట్ ఇంజనీర్లతో మాట్లాడినా, ప్లస్ మన లెంత్ పెరిగినప్పుడు, ఫ్లైఓవర్ లెంత్ పెరిగినప్పుడు, మట్టి కట్ట యొక్క లెంత్ పెరిగినప్పుడు దర్గా దగ్గర ఎటువంటి అంశం వస్తుంది అనేది ఒకసారి చాలా జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉంది. అది చేంజ్ ఆఫ్ స్కోప్ కింద కాంట్రాక్టర్ కానీ డిపార్ట్మెంట్ కానీ మళ్ళీ ఈ ఫైలు కింది నుంచి ఢిల్లీ దాకా పోయి మినిస్టర్ గారు సంతకం కావాలి, నితిన్ గడ్కరీ గారిది. అక్కడ టెక్నికల్గా ఫైనాన్షియల్గా ఏదైతే కాస్ట్ పెరుగుతుందో, సేఫ్టీ విషయంలో టెక్నికల్ టీం కూడా, కాస్ట్ విషయంలో ఫైనాన్షియల్ టీం కూడా చూసిన తర్వాత మంత్రి గారి ఆమోదంతో చేంజ్ ఆఫ్ స్కోప్ అనేది. సపోజ్ ఈ ఫ్లైఓవర్కు వీళ్ళ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ 100 కోట్లు ఉందనుకోండి, ఇంకొక 20 కోట్లు ఎక్స్ట్రా అయితే ఈ ఇంజనీర్లు చెప్పినా కాంట్రాక్టర్ చేయడు. ఇంజనీర్లకు కూడా చేంజ్ ఆఫ్ స్కోప్ అఫీషియల్గా టెక్నికల్గా ఆమోద ముద్ర లేకుండా పని చేయించే చట్టం లేదు. గతంలో కూడా చెప్పినా మనం ఆలస్యమైనా పర్వాలేదు, ఇబ్బంది కాదు అని అనుకుంటే 3 నెలలు 6 నెలలు పడవచ్చు. మనం వేగంగా నాకున్న పరిచయాలను యూజ్ చేసుకుని తొందరగా తీసుకొస్తాం, కానీ టైం పడుతుంది. కానీ కాంట్రాక్టర్ మాత్రం ఇప్పటికిప్పుడు అది ప్రొవిజన్ పెట్టుకోలేడు, అంటిల్ మినిస్ట్రీ నుంచి ఆమోదం లేకపోతే. ఈ విషయాన్ని చాలా క్లారిటీతో మన చౌటుప్పల్ నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీన్ని రెండో విధంగా, ఒకవేళ క్రాసింగ్ అవసరం లేదు, ఓన్లీ మనుషులు అటుపక్క ఇటుపక్క పోవాలనుకుంటే మాత్రం ఒక సబ్వే నిర్మాణం చేయొచ్చు అండర్గ్రౌండ్లో. బస్ స్టాండ్ కానీ ఇటుపక్క ప్రాంతాలు అటుపక్క ప్రాంత ప్రజలకు చౌటుప్పల ప్రాంతంలో మొత్తం అడ్డుకట్ట వేసినట్టు ఉంటుందంటే ఒక సబ్వే ప్లాన్ చేస్తే మనం మాత్రం అప్పుడు కట్ట లెంత్ పెరగదు, అప్పుడు దర్గా ఎఫెక్ట్ కాదు. ఇప్పుడు ఇట్లయితేనేమో ఇక్కడ వియూపీ కడితే దర్గా తీయాల్సి వస్తుంది అక్కడ సర్వీస్ రోడ్ కట్టాలంటే. ఎందుకంటే మునుగోడు నియోజకవర్గానికి నిధులు ఇచ్చింది, అప్పటిదాకా ఇయ్యలే. అందుకనే అనవసరంగా నోరు వారేసుకుంటదు, మర్యాద దక్కదు. మేము కూడా ఒక లిమిట్ వరకే చూస్తాం, లేకపోతే ఈ పంట చింతపండు వేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక సోషల్ మీడియా ఉంది కదా అంటే ఒక 10 మంది చిల్లరగాలం పెట్టుకొని ఒకటే మాట్లాడిస్తున్నారు కూసుకుంట ప్రభాకర్ రెడ్డి నా గురించి. అసలు నీ స్థాయిలో నేను మాట్లాడకూడదు కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గురించి. నీకంటే చిన్నోళ్ళతో చిల్లరగాళ్ళతో నా మీద మాట్లాడిస్తున్నావు. నేను చూస్తున్నా, ఓపిక పడుతున్నా. నువ్వు లిమిట్గా ఉండు, పద్ధతిగా ఉండు. నువ్వు కానీ మీ లీడర్లు కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే వాడరాని అసభ్య పదజాలం ఎక్కడైనా వాడినని తెలిస్తే మాత్రం మర్యాద దక్కదు. మేము కూడా ఏం చేస్తూనే ఊరుకోం. ఎందుకంటే నోటుకు ఇష్టం వచ్చేట్టు వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతుంది. ఈ మధ్యన చాలా మంది టీఆర్ఎస్ సంబంధించిన కొందరు వాళ్ళు పెయిడ్ వర్కర్స్ అంట, నోటికి ఇష్టం వచ్చినట్టు వీడియోలు పెడతారు, పోస్టులు పెడతారు. అసలు అభివృద్ధి ఏమవుతుంది? ఈ నియోజకవర్గ సమస్యల మీద నాకు ఎంత అవగాహన ఉంది. ఎన్ని డిపార్ట్మెంట్లల్లో తాగునీరు, సాగునీరు, రోడ్లు, కరెంటు, విద్య, వైద్యం మీద నాకున్నంత అవగాహన, నేను చేసినంత రివ్యూ మీటింగ్స్ ఇంజనీర్లతో ఎట్లా పని చేపిస్తాడో నాకు తెలుసు. అది నీకు జీర్ణించుకోలేక మీకు మనుగడ లేదు, మునుగోడు నియోజకవర్గంలో పార్టీ లేకుండా పోయేటట్టుందని దానికి భయపడి మీరు రాజకీయ ఉనికిని కాపాడుతుందుకు మాట్లాడుతున్నారు తప్పితే నిజంగా చౌటుప్పల పట్టణం మీద మీకు ఉందా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నిజమైన అభివృద్ధి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి
శ్రీశైల సొరంగ మార్గం కానీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఉదయ సముద్రం ప్రాజెక్టు కానీ, ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లు కానీ, మూసి ప్రక్షాళన కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నల్లగొండ జిల్లా కోసం ఆలోచిస్తుంది. నల్లగొండ జిల్లాలో పనులు నడుస్తున్నాయి. మన ఉప ఎన్నికలో నువ్వు గెలిచినట్టే కాదు, నైతిక విజయం నాదే. నువ్వు మళ్ళా జన్మలో కూడా నువ్వు ఎమ్మెల్యే కావు, ఎక్స్ ఎమ్మెల్యే బోర్డు పెట్టుకొని తిరుగు అంతే. ఇక మళ్ళా నువ్వు ఎమ్మెల్యే అయ్యేది లేదు. నువ్వు రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ గెలిచిన నువ్వు మాత్రం గెలవు ఇక్కడ మునుగోడులో. ఇది మాత్రం రాసి పెట్టుకో. రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు, చిల్లరగాళ్ళతో మాట్లాడిస్తున్నావు అంటే మీకు మైండ్ కరెక్ట్ ఉన్నట్ట లెక్క. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నా. టీఆర్ఎస్ వాళ్ళని, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గ్యాంగ్కు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటే మాత్రం మంచి పద్ధతి కాదు అని చెప్పి, మేము ఏం చేయాలనో తెలుసు. అధికారంలో ఉన్నాం, అధికారులతో మాట్లాడి ప్రజలకు ఏది కావాలనో మేము శాయశక్తుల ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రజలకు మేలు చేసేందుకే ప్రయత్నం చేస్తాం.